నమస్తే అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక సామాన్య యువకుడిగా, ఉత్తమ చదువులు చదువుకున్న వ్యక్తిగా ఇద్దరు ముఖ్యమంత్రుల పాలనపై మీ అభిప్రాయాన్ని ఎలా విశ్లేషించగలరు? చంద్రబాబు నాయుడు గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన. ఒకటి, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు అనేక హామీలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా చేస్తాను, అభివృద్ధి చేస్తాను, రాజధాని కడతాను, పోలవరం పూర్తి చేస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, ఉత్తమ పరిపాలన చేయలేదు, ఏం చేయలేదు. తన పరిపాలనని కూల్చివేతలతో మొదలుపెట్టాడు. ఆఖరికి అంటే ఇప్పుడు అంతమైపోతూ ప్రభుత్వం ఎండింగ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎలా అవుతూ ఉందంటే గంజాయి క్యాపిటల్గా డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏపీని మార్చేసి దిగిపోబోతున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉండిందంటే లోటు బడ్జెట్తో మొదలై ఆ రోజు హైదరాబాద్లో రాజధానిన అక్కడికి వెళ్ళి అక్కడ సచివాలయం కట్టడం కావచ్చు, హైకోర్టు కట్టడం కావచ్చు, అక్కడ అనేక విభజన చట్టంలో వచ్చినటువన్నీ తీసుకొని వచ్చి మన రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఒక్కొక్క యూనివర్సిటీని ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటూ అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పండుగ కానుకలు, అన్నా క్యాంటీను, అదేవిధంగా రేషను, జీతాలు అన్నీ పెంచుకుంటూ అన్నీ బాగా చేశారు. జగన్ గారు అప్పుడు చెప్పారు ఏమని, నేను బాగా చేస్తాను అన్నారు, ఆశపడ్డారు, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అవకాశం అది సర్వనాశనం చేశారు. మరో విషయం ముఖ్యంగా ఆయన మహిళలకు ఇచ్చిన వాగ్దానం మద్యపాన నిషేధం. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాటలు ఎంత బాగా తీగా చెప్తారంటే క్రెడిబిలిటీ అంటారు. అదేవిధంగా మాటిస్తే మాట తప్పితే పొరకలు చూపించండి, చెప్పులు చూపించండి అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు చెప్పారు. అవును, ఆయనే విలువలు విశ్వసనీయత అని కూడా మాట్లాడుతూ ఉంటారు పదే పదే. ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగింది తెలుసా? 2024 ఎన్నికలకి వచ్చేటప్పటికి నేను మద్యపాన నిషేధం చేసి వచ్చి నేను ఓట్లు అడుగుతా అన్నాడు. ఈ రోజు ఎక్కడ మద్యపాన నిషేధం అంటే చేయలేదు కదా. నిజంగా ఆయన క్రెడిబిలిటీ ఉంటే, నిజంగా విలువలు విశ్వసనీయత ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పండి. అంటే మాట తప్పను మడప తిప్పను అని చెప్పి పదే పదే అని చెప్పేవాళ్ళు. నేను ఒకటి చెప్తానండి, మాట తప్పను మనం తిప్పను అని నోటితో 1000 సార్లు అనుకున్నా కానీ లాభం లేదు, చేతల్లో ఒక్కటి కూడా చూపినప్పుడు. ఆయన పరిపాలనలో వచ్చిన ఒక్క పరిశ్రమ గురించి, దేని గురించి అయినా వివరణ ఇవ్వగలరా మాకు? ఆయన పరిపాలనలో పరిశ్రమలు వచ్చాయంటే నాకైతే తెలియదు. ఫిష్ ఆంధ్ర అని అంటారండి, ఫిష్ ఆంధ్ర వచ్చిందంటారు. అది కూడా మూతపడిపోయింది అన్నారు. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలో నేను చేపలు రొయ్యలు వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు ఈ విధంగా అన్నాడు. ఎవరన్నా ముఖ్యమంత్రులు ఈ పరిశ్రమలు వచ్చాయని టకటక పేర్లు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి ఏమంటే చేపల కొట్లు వచ్చాయి, రొయ్యల కొట్లు వచ్చాయని చెప్పాడు. అక్కడ యువతను పని చేసుకోమని అంటే పెద్ద పెద్ద చదివిన విద్యావంతులు వచ్చి అక్కడ పని చేసుకోవాలా? ఒక్కసారి ఆలోచించండి. దాదాపు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా, దేశంలోనే ఎప్పుడూ లేనంతగా, ప్రపంచంలో ఎప్పుడూ చూడని వినని విధంగా 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి విశాఖలో, ఏపీ ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ. ఏంటి దీని గురించి మీరు ఏం చెప్తారు? ఒకటి, పాలకుడు చేతగానప్పుడు ఇలాంటివి వస్తాయి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఇది విశాఖపట్నంకి ఒకటే కాదండి పోర్ట్ ఉండేది. అక్కడ బెంగాల్ కాడ నుంచి మొదలు పెడితే ఇక్కడ మహారాష్ట్ర, గుజరాత్ వరకు పోర్ట్ ఏరియా ఉంది. ఇన్ని పోర్ట్లు ఉండగా ఇన్ని రాష్ట్రాలు విశాఖపట్నంకే ఎందుకు వచ్చింది? ఒకటి ఆలోచించండి. అవును, ఇక్కడి నుంచి ఈజీగా సప్లై అన్నా ఈజీగా ఉంటుందని, లేదా రెండు, ఇక్కడుండే ప్రభుత్వ పెద్దల చేతుల్లో వీళ్ళు ఏదన్నా మాఫియా చేయడానికి అయినా అయి ఉండొచ్చు. మీరు ఒకటి ఆలోచించండి, అక్కడ కలకత్తా దగ్గర నుంచి ఈ పక్క గుజరాత్ వరకు తీర ప్రాంతం ఉంది ఇండియాకి. ఇప్పుడు నిజంగా వాళ్ళు చేసుకోవాలనుకుంటే కలకత్తాలో దింపుకో ఉండొచ్చు, ఇంకొక దగ్గర దింపుకో ఉండొచ్చు, మహారాష్ట్రకి వెళ్ళి ఉండొచ్చు, గుజరాత్లోకి వెళ్ళి ఉండొచ్చు, గోవాలో దింపుకో ఉండొచ్చు, అదేవిధంగా చెన్నైలో ఇన్ని ఉన్నాయి. కానీ ఎందుకు వైజాగ్ని ఎంచుకున్నారు? ఒక వాదన వినిపిస్తుందండి. మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ, ఆయనకి చెందిన అదాన్ డిస్టిలరీస్, ఆ డిస్టిలరీస్లో మద్యం తయారీ కోసం మాదక ద్రవ్యాలని రప్పించారు బ్రెజిల్ నుంచి అని చెప్పి ఒక వాదన ఉంది. ఇదేంటంటే మనం ఒకటి లోతుగా చూసినట్లయితే బ్రెజిల్ దేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది బిజినెస్లు ఉన్నాయి. అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి సౌత్ ఆఫ్రికాలో కావచ్చు, అదేవిధంగా అనేక దేశాల్లో వీళ్ళ బిజినెస్లు ఉండేది వాస్తవం. ఈరోజు వీళ్ళకి డిస్టిలరీస్ ఉండేది వాస్తవం. ఇక్కడ వీళ్ళు డ్రగ్స్ తెప్పించారనేది అది సిబిఐ విచారణలో తేలాల్సి ఉంది. బహుశా ప్రధాన పాత్ర ఏంటంటే ప్రధానంగా అన్ని వేళ్ళు వీళ్ళ వైపే చూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళే అలాంటి బిజినెస్లు చేసేది. ఇప్పుడు లిక్కర్ బిజినెస్ కావచ్చు, అదేవిధంగా గంజాయి కావచ్చు, ఇలాంటివన్నీ గత 5 ఏళ్లుగా ఎవరు చేస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు, వాళ్ళ పార్టీ వాళ్ళు. ఎందుకంటే దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా కానీ దానికి మూల కారణం ఆంధ్రప్రదేశ్. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దానికి మూల కారణం ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ రోజు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వైపే చూపిస్తున్నాయి అన్ని వేళ్ళు. ఇప్పుడు దీంట్లో బహుశా పెద్ద నేతల హస్తం ఉంది, అందుకని కొంచెం టైం పడుతూ ఉంది. ఖచ్చితంగా సిబిఐ 2 రోజులే కదా అయింది, సిబిఐ ఎంక్వైరీలు ఖచ్చితంగా నిజాలు నిగ్గు తేలుస్తాయి. తర్వాత తప్పకుండా ఎవరైతే వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎవరెవరు హస్తం ఉందో వాళ్ళంతా చేలికెళ్ళడం తథ్యం. ఒక సందిగ్ధంతో కూడిన ఒక చిన్న సందేహం నాకు. అదేంటంటే మీకు తెలుసు, టీవీల్లో
ఒకసారి హీరోలు ఇంత డ్రగ్స్ దీంతో పట్టుబడ్డారు, వాళ్ళని అరెస్ట్ చేశాము, వాళ్ళ కోసం వెంబడించాము, వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టాము అని చెప్పి మార్నింగ్ టు నైట్ బిగ్ బ్రేకింగ్ అని చెప్పి వేస్తూనే ఉంటారు. చిన్న ఒక 5 grams 10 grams డ్రగ్ దొరికితేనే. మరి అటువంటి పరిస్థితుల్లో అంత కఠినమైన శిక్షలు, అంత కఠినంగా పోలీసు వ్యవహరించే వ్యవస్థలో 25,000 kgs డ్రగ్స్ ఎవరి పేరు మీద అయితే విశాఖలో ఒక అడ్రస్ ఒక చౌదరి గారి పేరు మీద వచ్చింది, అది ఆ చౌదరే నిన్న ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఇది మాకు సిబిఐకి సంబంధించిన వ్యవహారం, ఇది ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేదు, మీరెవరూ మాట్లాడద్దు, ఇది మేము సిబిఐ చూసుకుంటామని చెప్పి ఆయన పబ్లిక్కి ఒక సందేశం ఇచ్చారు. అంటే ఒక చిన్న డ్రగ్ ప్యాకెట్ దొరికితేనే ఇంత స్ట్రిక్ట్గా ఉండే పోలీస్ వ్యవస్థలో మరి ఈయన 25,000 kgs పట్టిపడిన వ్యక్తి ఆయన పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టే అంత ఆయనకి ఫ్రీనెస్ ఎలా వచ్చింది? దీని వెనుక ఎవరు వస్తాం ఉండొచ్చు అంటారు? ఒకటి, వ్యవస్థలు మేనేజ్ చేస్తూ ఇప్పుడు ఎలా ఉన్నాయో చూస్తూ ఉన్నాం, వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ అయిందంటే ఇక్కడికి బయటకు వచ్చి అతను మేము సిబిఐ తెలుసుకున్న ప్రభుత్వానికి సంబంధం లేదండి అంటే గుమ్మడికాయల దొంగలు ఎవరన్నప్పుడు భుజాలు దడుకున్నట్టు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలకి బహుశా ప్రెజర్ పెట్టి చెప్పించుండొచ్చు, ప్రెజర్ పెట్టి చెప్పించుండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇష్యూ ఉండే వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరంటే వాళ్ళు ఉండే జాగ్రత్తల్లో ఉంటారు. వీళ్ళు ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఇది వచ్చి నీకేం కాదు మేము చూసుకుంటాం అనే మోడ్లో ఒక భరోసా ఇచ్చుండాలి వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు. అందువల్ల వచ్చేది ఇది ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పేజీలో ఎందుకు వేశారు? వీళ్ళ హస్తం ఉంది కాబట్టి వీళ్ళ చేతిలో ఉండే ధనబలాన్ని ఉపయోగించి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. దీని అనుమానాల్ని మరింత ధృవపడే విధంగా సకల శాఖ మంత్రి సజ్జల గారు నిన్న మాట్లాడుతూ ఇదంతా నారా లోకేష్ గారికి, నారా భువనేశ్వర్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరికీ చెందింది, ఇది మాకు సంబంధం లేదు అని చెప్పి ఒక ప్రకటన చేశాడు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భువనేశ్వర్ గారు హుందాతనంగా బతికారు, వీళ్ళకి చిల్లర్లా బతకలా. అవును, ఈ రోజు గారి పేరు కూడా చెప్పారు. అదే వాళ్ళంతా హుందాతనంగా బతికారు, హుందాతనం గౌరవంగా బతికారు, వీళ్ళకి చిల్లర వ్యాపారాలు చేయాల, సెటిల్మెంట్లు చేసుకోవాలా. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఏం సెటిల్మెంట్లు చేసుకొని ఆ స్థాయికి వచ్చాడు? ఒకప్పుడు గుమస్తాగా పనిచేసే ఇతనికి ఈరోజు కొన్ని లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? వీళ్ళు యాడ్ని సంపాదించాడు, కాయ కష్టం చేసి సంపాదించాడా, బ్రోకరేజం చేసి సంపాదించాడా? రాష్ట్ర ప్రజలకు చెప్తే బాగుంటుంది. ఏంటంటే ఇతను ఏదో సలహాదారుడిగా పెట్టుకున్నాడు, ప్రతి దానికి వచ్చి మాట్లాడతాడు. నువ్వెవడు మాట్లాడడానికి? ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా శాంతి భద్రతలకు సంబంధించి హోమ్ మినిస్టర్ మాట్లాడాలి, ఆరోగ్య శాఖ ఏమైనా హాస్పిటల్ ఏమంటే ఆరోగ్య శాఖ మంత్రి వచ్చి మాట్లాడాలి, రైతులకు సంబంధించి ఏమన్నా వస్తే వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాలి, ఇంకొక సమస్య ఉంటే ఆ సంబంధిత శాఖ మంత్రి మాట్లాడాలి, లేదా వీటన్నిటికీ అధిపతి అయిన ముఖ్యమంత్రి మాట్లాడాలి. నువ్వెవరు మాట్లాడడానికి? ఇతనికేం సంబంధం అండి? ప్రతి దానికి నేనేమన్నా ముందని వస్తాడే? వీళ్ళు చెప్తే వీళ్ళ మాటలు నమ్ముతాడు. ఒకప్పుడు విజయసాయి రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు చనిపోతే గుండెపోటు అని చెప్పాడు, ఆ తర్వాత అది ఎలా గొడ్డలిపోటుగా మారింది మీరు ఒక్కసారి చూడండి. అదేవిధంగా ఈరోజు వీళ్ళు ఈ విధంగా ఏదేదో చేస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు గమనించండి క్లారిటీగా. వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేసే తప్పిదాలను పక్కన వాళ్ళపైన వస్తారు. ఈరోజు వీళ్ళు భయపడుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళు డ్రగ్స్ క్యాపిటల్గా మార్చారు 5 ఏళ్లగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. మరో సందేహించదగ్గ విషయం ఏంటంటే నిన్న సిబిఐ వాళ్ళు ఆ డ్రగ్స్ కంటైనర్ని ఓపెన్ చేసి శాంపిల్స్ పంపించే సందర్భంలో విశాఖ సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన, విశాఖ పోర్టు అధికారులు, ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ వెళ్ళి సిబిఐ వారిని అడ్డుకోవడం జరిగింది. ఇవన్నీ నిజంగా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి సంబంధం ఉన్న డ్రగ్ రాకెట్ అయితే వాళ్ళు ఎందుకు అడ్డుకుంటారు? ఇంకొక 4 రాళ్ళు వేస్తారు, అవసరమైతే ఇంకొక 100 ప్యాకెట్లు. చెప్పేది ఏంటంటే ఇదంతా వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తం ఉంది, అందుకనే ఆ రోజు కమిషనర్ ఆఫ్ పోలీస్ కావచ్చు, వాళ్ళ అధికారులు కావచ్చు వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు, వీళ్ళదైంటే ఇంకా వీళ్ళు ఇష్యూ చేస్తూనే ఉంటారు. మీరు ఒక్కటి ఆలోచించండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళు నీతి నిజాయితీగా బతికారు. మనం గమనిస్తే గత 5 ఏళ్లలో వీళ్ళు ఏ విధంగా చేశారో రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా డ్రగ్స్, ఈరోజు లిక్కర్ కంపెనీలు ఎవరమండి? వీళ్ళ ఎమ్మెల్యేలే కదా, వీళ్ళ ఎమ్మెల్యే వీళ్ళ ఎంపీలే కదా. గంజా ఎవరు సప్లై చేస్తున్నారు? వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ ఎంపీలే కదా. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో డ్రగ్స్ అన్ని వీళ్ళ వైపు ఉండి ఈ రోజు వేరే వాళ్ళపైన బురద జల్లుతూ ఉన్నారు ఎలక్షన్లు వచ్చే తాలికి. ఇది రాష్ట్రంలో యువత అంతా గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో యువత నిర్వీర్యం అయిపోవడానికి, రాష్ట్రంలో ప్రజల్ని తప్పుదోవ పట్టడానికి మాత్రమే ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో యువత నిర్వీర్యం చేసేసారు, గంజాయికి అలవాటు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు, చేతగాని నాయకులు.
అందువల్ల ఈరోజు రాష్ట్రంలో యువత ఎంత బాధపడుతున్నారంటే తల్లిదండ్రులు ఎంత కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి కొన్ని సన్నివేశాలు చూసిన తర్వాత. వాళ్ళ బిడ్డ ప్రయోజకుడు అవుతాడు, కష్టపడి మాకు అండగా ఉంటాడు అని తల్లిదండ్రులు ఏదో పని చేసి అప్పులు పాలైపోయి బిడ్డలను చదివిపిస్తూ ఉన్నారు. అలాంటి బిడ్డలకి వీళ్ళు గంజాయి అలవాటు చేసి వాళ్ళని జీవితంలో ఎదగనీయకుండా, అంటే దానికి ఒక్కసారి గంజాయికి బానిస అవుతాయండి, ఆ పిల్లవాడు మనవాడు కాదు. అది వాస్తవం. ఎందుకంటే నేను ఒక్కటి చెప్తాను, ఒక్కసారి వాడు గంజాయికి అలవాటైతే వాడికి తండ్రికి, అన్నకి, తమ్ముడికి, చెల్లికి, భార్యకి ఎవ్వరికీ తేడా తెలియదు. ఎవరినైనా ఏదైనా చేయొచ్చు. ఇంకా ఉంటే ఆ గంజాయి, లేకపోతే ఈ భూమి మీద ప్రాణంతో ఉండడు. అలాంటి పరిస్థితి తీసుకొని వచ్చాడు. గంజాయికి అలవాటు చేసి రాష్ట్రంలో అందరినీ తప్పుదోవ పట్టిస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి యువత ప్రాణాలు తీస్తూ ఉన్నాడు. యువతే రేపటి దేశానికి వెన్నుముక్క అంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో యువత జీవితాలు నాశనం అయిపోయి వాళ్ళ తల్లిదండ్రులు ఏమి చేయలేక బిడ్డల జీవితం అలా నాశనం అయిపోతూ ఉంది. మనసులో బాధ బయట చెప్పుకోలేక ఇటు కుమిలి చనిపోతూ ఉన్నారండి. ఫైనల్గా ఒక కంక్లూజన్ అండి. ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తే నిన్న కల్వకుంట్ల కవిత గారు, నేడు కేజ్రీవాల్ గారు 100 కోట్ల స్కామ్ కేవలం వాళ్ళిద్దరు జైలుకి వెళ్ళారు. మరి రేపు రాబోయే రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళటం ఖాయం అంటారా? తప్పకుండా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలన్నీ లక్షల కోట్లు. ఒకటి, భారతదేశంలో న్యాయం అనేది కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ తప్పకుండా న్యాయం జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ విధంగా తప్పు చేసిన నేరస్తులు, ఆర్థిక నేరస్తులు, నేర చరిత్ర ఉన్న నేరస్తులు పరిపాలకులుగా ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు ఉండాల్సింది జైల్లో, ఖైదీల మధ్యలో ఉండాల్సింది. వీళ్ళు ఈరోజు ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నారు. పార్టీలు పెట్టుకొని, వీళ్ళ సంపాదించిన అక్రమ సంపాదన పార్టీలు పెట్టుకొని, తండ్రి పేర్లు చెప్పుకొని, వీళ్ళ పేర్లు చెప్పుకొని ఈ విధంగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కూర్చోవాల్సింది జైల్లో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి సమాజాన్ని పొల్యూట్ చేశాడు, యువతను నిర్వీర్యం చేశాడు, తల్లిదండ్రుల కళ్ళగన్న బిడ్డలకి భవిష్యత్తు లేకుండా చేశాడు. అందుకని ఇలాంటి పరిపాలకుడు తప్పకుండా, దేవుడు అనేవాడు ఉన్నాడండి, చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆ శిక్షించినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి బతికెలా ఉంటుందో మీరే చూడండి. ఎందుకంటే అది మనం మాట్లాడకూడదు. రేపు కాలగర్భంలో, ఇంతకుముందు ఎంతోమంది మేమే తోపులు అన్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అంతే. ఈయన చేసిన ప్రతి ఒక్క తప్పుకి తప్పకుండా కర్మఫలం అనుభవిస్తాడు. దేవుడు అనేవాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని శిక్షిస్తాడు. ఖచ్చితంగా రేపు భారతదేశ న్యాయ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక పెద్ద నేరస్తుడిగా మిగిలిపోబోతూ ఉన్నాడు. ఓకే, ధన్యవాదాలండి, చాలా మంచి విషయాలు చెప్తారు.